హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ పోస్ట్ చేసేసిన ఈడీలో. ఇది సెకండ్ యూనిట్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్లో సెకండ్ యూనిట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంటర్ప్రినరల్ గ్రోత్. ఫ్యాక్టర్స్ ఎంటర్ప్రినర్కి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఆయన గ్రోత్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఆయనని అడ్డుకుంటున్నాయి, అంటే దానివల్ల లాస్ వస్తుంది ఆయనకు అనేది ఈ యూనిట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంటర్ప్రినల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్ప్లెయిన్ ద ఎంటర్ప్రినల్ ఎన్విరాన్మెంట్. ఎంటర్ప్రినల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది, దాని టైప్స్ ఏంటివి? సో ఎంటర్ప్రినల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద రిఫరెన్స్ టు ఆల్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్రోత్ అండ్ సక్సెస్ ఆఫ్ అన్ ఎంటర్ప్రినర్. ఇంటర్నల్ అంటే లోపల ఉన్నవి, ఎక్స్టర్నల్ అంటే బయట ఉన్నవి. కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి గ్రోత్ రావడానికి, ఒక సక్సెస్ ఆఫ్ అన్ ఎంటర్ప్రినర్. ఆ సక్సెస్ రావడానికి కొన్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఎకనామిక్, సోషల్, పొలిటికల్, టెక్నాలజికల్ అండ్ లీగల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ బిజినెస్ యాక్టివిటీస్. అవి ఏ టైప్ ఆఫ్ అది కాంబినేషన్ ఆఫ్ ఎకనామిక్ ఉండొచ్చు, అది సోషల్ అండ్ పొలిటికల్ ఉండొచ్చు, టెక్నాలజికల్ ఉండొచ్చు అండ్ లీగల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు దట్ ఎఫెక్ట్ బిజినెస్ యాక్టివిటీస్. ఇక్కడ టైప్స్ టైప్స్ ఉంటాయి అవి. ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్కమ్, క్యాపిటల్, ఫైనాన్స్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్ అండ్ మార్కెట్ కండిషన్స్. ఏ స్ట్రాంగ్ ఎకనామీ హెల్ప్స్ బిజినెస్ గ్రో. ఒక స్ట్రాంగ్ ఎకనామీ ఉంటేనే బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇందులో ఇంక్లూడ్ అవుతాయి? ఇన్కమ్ ఇంక్లూడ్ అవుతుంది, క్యాపిటల్, ఫినాన్స్, ఇన్ఫ్లక్చుయేషన్ అంటే రేట్స్ అప్పుడప్పుడే ఉండడం, మళ్ళీ అప్పుడప్పుడే పడిపోవడం, అప్పుడప్పుడే ఇంక్రీజ్ అవ్వడం. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక్కోసారి పెరిగిపోవడం. అండ్ మార్కెట్ కండిషన్స్, ఒక్కోసారి దాని డిమాండ్ ఉండడం, ఉండకపోవడం. అది ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అని అంటారు. సో సోషల్ ఎన్విరాన్మెంట్ అని అంటే ఏంటిది? ఇట్ ఇన్క్లూడ్స్ ఎడ్యుకేషన్, కల్చర్, కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ పీపుల్ లైఫ్ స్టైల్. దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కస్టమర్ నీడ్ అండ్ బిజినెస్ సక్సెస్. సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? వాళ్ళ బిజినెస్ అనేది మేబీ కల్చర్, కస్టమ్స్, ట్రెడిషన్స్, పీపుల్ లైఫ్ స్టైల్ తగ్గట్టు దీస్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్, అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. మార్కెట్లో సీజన్ని బట్టే కదా వాళ్ళ బిజినెస్ అనేది ఆ టైం టు టైం వర్క్ అవుతుంది. సీజన్ లేని టైంలో మీరు తెచ్చి ఇప్పుడు మనకి ఆగస్ట్లో ఎక్కువ అంబ్రెల్లాస్ కొనుక్కుంటారు. లేదు, అంబ్రెల్లాస్ బదులు కూలింగ్కి సంబంధించి ఏమైనా కొనుక్కోరు. సో ఏ సీజన్కి తగ్గట్టు ఆ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేసుకుంటూ బిజినెస్లో కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. నీడ్స్ అండ్ బిజినెస్ సక్సెస్, అప్పుడైతే మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? ఇట్ ఇన్క్లూడ్స్ గవర్నమెంట్ పాలసీస్, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఫర్ ఇండస్ట్రీస్. ఏ స్టేబుల్ గవర్నమెంట్ ఎంకరేజ్ ఎంటర్ప్రినర్షిప్. ఇట్ ఇన్క్లూడ్స్ గవర్నమెంట్ పాలసీస్. ఏమేమి ఉంటాయి? గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఫర్ ఇండస్ట్రీస్. ఏ స్టేబుల్ గవర్నమెంట్ ఎంకరేజ్ ఎంటర్ప్రినర్షిప్. ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి, అప్పుడైతేనే ఎంటర్ప్రినర్షిప్ అనేటైనా మార్కెట్లో సక్సెస్ అవుతాడు. లీగల్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఇన్క్లూడ్స్ బిజినెస్ లాస్, లేబర్ లాస్, ట్యాక్స్ రూల్స్ అండ్ లైసెనింగ్ రెగ్యులేషన్స్. దీస్ లాస్ హెల్ప్ బిజినెస్ ఆపరేట్ లీగల్లీ. ఒక బిజినెస్ మార్కెట్లో మనం రన్ చేయాలంటే అది లాఫుల్గా ఉండాలి. లేబర్ లా అనేది మెయింటైన్ చేయాలి, ట్యాక్స్ రూల్స్, లైసెన్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ మంచిగా మెయింటైన్ చేయాలి బిజినెస్ రన్ చేయాలంటే. టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఇన్క్లూడ్స్ న్యూ మెషిన్స్, టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్. మోడర్న్ టెక్నాలజీ ఇంప్రూవ్స్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్ కాస్ట్. ఇంక్లూడ్ అవుతాయి అందులో? కొత్త మెషిన్స్, టెక్నాలజీస్, అందులో కొత్త ఇన్నోవేషన్స్, మోడర్న్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్స్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఇన్క్లూడ్స్ న్యాచురల్ రిసోర్స్, climate and environment conditions. Business depend upon the resource for production.
న్యాచురల్ రిసోర్స్ అంటే క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని బట్టి బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది ఆన్ దీస్ రిసోర్స్ ఫర్ దిస్ ప్రొడక్షన్. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే లైక్ సడన్గా వాన పడిపోతుంది, సడన్గా ఎండ రావడం వల్ల వాళ్ళ బిజినెస్ అనేది కొంచెం చేంజెస్ అవుతుంటాయి. ఎన్విరాన్మెంట్ చేంజెస్ అంటే లైక్ ఎప్పుడైనా సునామీ వచ్చి వాళ్ళ షాప్ కొట్టుకోవచ్చు, అట్లా కొన్ని అనుకోకుండా అయిపోయేటి థింగ్స్ ఉంటాయి కదా బిజినెస్లో. అది అసలు దీని ఇంపార్టెన్స్ ఏంది? హెల్ప్స్ టు స్టార్ట్ న్యూ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి, క్రియేట్ ఎంప్లాయ్మెంట్, ప్రమోట్స్ ఇన్నోవేషన్, సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్. ద గవర్నమెంట్, సెకండ్ క్వశ్చన్ ఏంది, అసలు గవర్నమెంట్ ఎంటర్ప్రినర్షిప్లో ఏం రోల్ పాటిస్తారు, అసలు గవర్నమెంట్కి ఏం సంబంధం అనేది ఇది. The government plays an important role in encouraging people to start and develop business. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది బిజినెస్ చెయ్యమని, ఎందుకంటే మన కంట్రీ డెవలప్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తే వాళ్ళ బిజినెస్లో మంచిగా సక్సెస్ అయ్యి ట్యాక్స్ పే చేస్తారు. ఆ ట్యాక్స్ వల్ల మళ్ళీ మన కంట్రీకే వాళ్ళు డెవలప్ చేస్తారు. రోల్ ఆఫ్ గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ది ఏం రోల్ ఉంది ఎంటర్ప్రినర్షిప్లో. ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ద గవర్నమెంట్ ప్రొవైడ్ లోన్స్, సబ్సిడీస్, సపోర్ట్ టు ఎంటర్ప్రినర్స్. గవర్నమెంట్ లోన్స్ ఇస్తారు బిజినెస్ చేయడానికి, అండ్ సబ్సిడీస్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఇవి షార్ట్ ఫామ్లో కూడా అడుగుతాడు. ఎఫ్ఏ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఈడిపిఎస్ అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు, ప్రోగ్రామ్స్ ఏమేమి చేస్తారు గవర్నమెంట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు, స్కిల్ బిజినెస్లో ఎలా ఉండాలి ఆ స్కిల్స్ నేర్పిస్తారు, బిజినెస్ నాలెడ్జ్ కోసం ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ద గవర్నమెంట్ ప్రొవైడ్ రోడ్స్, కావాల్సిన రోడ్స్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, ఇండస్ట్రియల్ బ్యాగ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఫర్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. టెక్నికల్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఏం చేస్తుంది, ఇట్ ఆఫర్స్ టెక్నికల్ గైడెన్స్, కన్సల్టీస్ అండ్ మోడర్న్ టెక్నాలజీ సపోర్ట్. కొత్త టెక్నాలజీని తీసుకొస్తారు మన గవర్నమెంట్ అందరికీ యూజ్ అయ్యేటట్టు. మార్కెటింగ్ లైక్ ఏఐ అనుకోండి. మార్కెటింగ్ అసిస్టెన్స్, ద గవర్నమెంట్ హెల్ప్స్ ఎంటర్ప్రినర్స్ ప్రమోట్ అండ్ సెల్ దేర్ ప్రొడక్ట్స్ త్రూ ఎగ్జిబిషన్స్ అండ్ ఫెయిర్స్. గవర్నమెంట్ ఇంకెట్లా యూజ్ అవుతుంది ఎంటర్ప్రినర్స్కి, వాళ్ళు ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళ స్టాక్ని తెచ్చి ఆ ఎగ్జిబిషన్స్లో అమ్ముకుంటే వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తుంటే మంచిగా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఇట్ ఆర్గనైజ్ ప్రోగ్రామ్స్ టు ఇంప్రూవ్ బిజినెస్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ రావడానికి. బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్, ద గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ సింపుల్ రూల్స్ అండ్ పాలసీస్ టు ఎంకరేజ్ న్యూ ఐడియాస్. గవర్నమెంట్ ఏమి ఇంట్రడ్యూస్ చేస్తుంది, కొన్ని సింపుల్ రూల్స్ అండ్ పాలసీస్, దానివల్ల మన బిజినెస్ అనేది ఎంకరేజ్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేస్తారు ఆ ప్రోగ్రాంలో. ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హెల్ప్ పీపుల్ బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఆ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారు అంటే, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారంటే దానివల్ల పీపుల్కి బెటర్ ఎంటర్ప్రినర్ కావచ్చు ఆ ట్రైనింగ్ తీసుకొని. అందులో నేర్పిస్తారనమాట, ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా చేయాలి బిజినెస్, ఏం చేయాలి, రిస్క్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, ఆ రిస్క్ని ఎట్లా తీసేయాలి అనడానికి. లైక్ ఇందులో ఈఏపీ అంటే ఏంటి, ఎంటర్ప్రినర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తారు అవేర్నెస్ అనేది, అండ్ ఎంకరేజ్ పీపుల్ టు స్టార్ట్ బిజినెస్. ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి బిజినెస్ అనేటిది ఏంటిది, ఎట్లా చేస్తారు, ప్రాఫిట్స్ వస్తాయని వాళ్ళకి చెప్తారు, చెప్పి వాళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేపిస్తారు. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈడిపి, ఇవేమో టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇవి యాక్చువల్లీ. ఈడిపిలోనే ఏమేమి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇవి.
Entrepreneurship Development Program provides training in business planning, financing, marketing and management. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ట్రైనింగ్ ఇస్తారు, ప్లానింగ్ చేస్తారు, ఫినాన్స్ ఎట్లా పెట్టాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి ఇది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. ఇంప్రూవ్ టెక్నాలజికల్ అండ్ వొకేషనల్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ బిజినెస్. ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అవ్వడానికి కూడా స్కిల్స్ చూపిస్తారు, ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ స్కిల్ వర్క్ అవుతుంది అని చెప్పేసి. మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎండిపి అంటే డెవలప్స్ లీడర్షిప్, కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్ ఫర్ ఎంటర్ప్రినర్స్. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉమెన్స్ కోసం సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ త్రూ ట్రైనింగ్, లోన్స్ అండ్ గైడెన్స్. రూరల్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రమోట్స్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ అనేది వాళ్ళకి పెంచుతారు, ప్రమోట్ చేస్తారు. ఎంటర్ప్రినర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ బోత్ ఎంటర్ప్రినల్ అండ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ స్కిల్ ట్రైనింగ్. ప్రాక్టికల్గా ఎట్లుందో వాళ్ళకి చూపించి స్కిల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తున్నా. ఏంటంటే మీకు ఆ యూనిట్ పైన కొంచెం ఐడియా ఉంటే మీరు ఓన్గానైనా రాసేయచ్చు. దట్స్ వై ఈ 3 అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా కావాలన్నా మీరు ఒకసారి బుక్లో చూసుకోండి వేరేవి, ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. 3rd యూనిట్ ఇక్కడికి అయిపోయింది, 3 ఆన్సర్స్. సో ఇవి షార్ట్లో కూడా వస్తాయని చెప్పి నేను ఇది ఇట్లా రాసిన. షార్ట్లో ఒక 2 మార్క్స్ అయినా 4, ఒక 2 అయినా వస్తాయి ఈ టైప్స్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.